వందలాది డ్రోన్లను ప్రయోగించి విమానాశ్రయాలు, ఆలయాలు, సామాన్య పౌరులే టార్గెట్గా పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడతా ఉంది. వాటిని భారత్ ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తూ ఆ ఎత్తుగడల్ని తిప్పికొడుతూ ఉంది. అయితే ఈ దాడుల్ని ఇంకా తీవ్రతరం చేస్తోంది పాకిస్తాన్. పైకి మాత్రం భారతే మమ్మల్ని కొడుతోందని చెప్తున్నా నిజం మాత్రం పాకిస్తానే రాక్షసత్వంగా సామాన్య జనం పైన కూడా టార్గెట్లు చేస్తూ ఉంది. ఇప్పటిదాకా మొత్తం డేటాని ఎప్పటికప్పుడు మనకి ఎంఈఏ అండ్ ఐఏఎఫ్, ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతూ ఉన్నారు. ఎక్కడ హిపోక్రసీ లేదు, టైం స్టాంప్ వీడియోలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఫేక్ నెరేటివ్ లేదు. ఫేక్ నెరేటివ్ చేస్తున్నది పాకిస్తాన్. కనుక ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న యుద్ధాలు రకరకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి అబద్ధాలని బిల్డ్ చేయటం, మన S-400ని నాశనం చేసేసామని చెప్తుంది, లేదా మన ఫైటర్ జెట్స్ని కూల్చేసామని చెప్తుంది, మన పైలట్స్ని ప్రాణాలతో పట్టుకున్నట్లుగా చెప్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా ఫేక్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అటువంటివి ఏమీ జరగలేదు అని చెప్పి మన ఎంఈఏ క్లారిటీ ఇచ్చింది. ఇలా ఒక ఫేక్ నెరేటివ్ని బిల్డ్ చేస్తూ మరోవైపు మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టడానికి రకరకాల వ్యూహాలు పన్నుతూ ఇక్కడ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నటువంటి ఈ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాక్టివేట్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంది. ఇప్పటికీ వాటన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. మరొక దిగజారుడు చర్య ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ ముందుకు కదులుతూ ఉంది. అంటే పదాతి దళం కూడా ముందుకి వస్తూ ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ని టార్గెట్గా చేసుకొని జస్ట్ ఇవాళ 11:30 ఒక 2 పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. సో ఈ ఎయిర్పోర్ట్ని టార్గెట్గా చేసుకొని పదే పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. మిసైల్స్ ద్వారా కావచ్చు, డ్రోన్ల ద్వారా కావచ్చు. పైగా ఏం చెప్తోంది, సిర్సా, సూరత్ఘర్ ఇటువంటి వైమానిక స్థావరాల్ని మేము కూల్చేశాము అని పాకిస్తాన్ అబద్ధాలు చెప్తోంది. అవన్నీ కూడా ఫేక్. వాటిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు. మనం సురక్షితంగా ఉన్నాం, వాటిల్ని తిప్పికొడుతూ ఉన్నామని మన ఎంఈఏ స్పష్టం చేసింది. అలాగే ఇవాళ తెల్లవారుజామున 1:40 పాక్ హై స్పీడ్ మిసైల్తో పంజాబ్లోని వాయుసేన స్థావరాలపైన దాడులు చేసింది. చూడండి, పాకిస్తాన్ టార్గెట్ అంతా కూడా బోర్డర్ స్టేట్స్లోనే ఉంది. న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, అలాగే హర్యానా ఇత్యాది రాష్ట్రాల మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉంది. ఎందుకంటే ముందు ఎలాగోలాగా లక్ష్యాన్ని చేరి అందరినీ మనుషుల్ని చంపేసి ఆ రక్తాన్ని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటోంది పాకిస్తాన్. ఇది యుద్ధనీతి ఏమాత్రం కాదు. ఫైట్ బిట్వీన్ ద ఆర్మీ ఓన్లీ. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ రక్కస దేశాన్ని ఉగ్రవాద దేశం మనకి ఇంకేమంటామండి? ఆ దేశం కూడా మంచిదే, ఆ దేశంలో కూడా మనుషులు మంచోళ్ళు ఉంటారు, కాస్త మానవత్వంతో చూడండి అని ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతున్న వాళ్ళందరికీ కూడా బుద్ధి ఇప్పటికన్నా ఉండాలి. అది తెగబడుతున్న తీరు. మనం కొడుతున్నది ఉగ్రవాదుల్ని, వాళ్ళేమో చంపుతున్నది సామాన్య పౌరుల్ని. అలాగే శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్లలో వైద్య కేంద్రాలపై కూడా దాడి చేసినట్లుగా తాజాగా ఎంఈఏ ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది. ఇది రెచ్చగొట్టే చర్య అని కూడా ఖచ్చితంగా తెలుస్తున్నట్లుగా అభిప్రాయపడింది. దీనికి తగినట్లుగా ప్రతిస్పందిస్తూ భారత దళాలు పాకిస్తాన్లోని మిలిటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపైన దాడులు చేసింది. వీటిల్లో రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కుర్, చునియన్ వంటి స్థావరాలు ఉన్నాయి. ఫైటర్ జెట్లతో అత్యంత ఖచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి ఈ దాడులు నిర్వహించాం. పస్రూర్లోని రాడార్ కేంద్రం, సియాల్కోట్లోని ఏవియేషన్ బేస్ని ధ్వంసం చేశాం. ఈ దాడుల సందర్భంగా పౌరులు ప్రాణాలు పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. దిస్ ఈజ్ వాట్ భారత్ కల్చర్. ఇది యుద్ధం చేసే విధానం. యుద్ధం కావాలన్నారు, వెనక నుంచి కొట్టారు, రాత్రులు డ్రోన్లు విడిచిపెడతా ఉన్నారు, మనం తిప్పి కొడుతూ ఉంటే మాత్రం ఏడుస్తూ ఉన్నారు. అండ్ పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది వాళ్ళ ఎయిర్ బేస్లను మనం కొట్టామని చెప్పి. కానీ పాకిస్తాన్ నెరేట్ చేస్తున్న ఫేక్ ప్రచారాలు ఏంటి, మన ఎయిర్ బేస్లను కూడా కొట్టింది అని. దాన్ని అబద్ధం అని తేల్చి చెబుతోంది మన ఇండియన్ ఆర్మీ అండ్ ఎంఈఏ కావచ్చు, ఆయా సంబంధిత అధికారులు. కనుక సదా అప్రమత్తంగా ఉండండి. వార్ మొదలైనట్లే ఈ వార్లో విజయం భారత్దే. కాకపోతే 2 వైపులా నష్టాలు ఉంటాయి. అన్నిటికీ సిద్ధపడి ఈ పాకిస్తాన్ అనే క్యాన్సర్ని శాశ్వతంగా భారత్కి ఇక దీని నుంచి ప్రమాదం ఉండకూడదు అనేలాగా దీన్ని దూరం చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎంతకైనా తెగించాల్సిన పరిస్థితి నెలకొంది.